హలో అండి, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా ఈజీ మెథడ్లో ఎగ్స్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్టార్ట్ చేసేస్తున్నాను వీడియో. ముందుగా ఒక కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. దానిలో ఉడకబెట్టిన గుడ్లు వేసి వేయించడం కోసం చాలా తక్కువగా ఆయిల్ వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చాలా తక్కువగా గుడ్లకు మాత్రం సరిపడా, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఈ మూడిట్లో ఉడకబెట్టిన గుడ్లకి ఘాట్లు పెట్టి వేయిస్తున్నాను అన్నమాట. ఇలా వేసి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా లైట్గానే వేయించుకుంటే సరిపోతుంది. కావాలంటే మీకు కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవచ్చు ఎగ్స్ని. చూడండి, నాకైతే ఇలా లైట్గా సరిపోతుంది. అందుకే నేను వీటిని ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే పాన్లో కూరకి సరిపడా అంటే ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇది కాగిన వెంటనే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు ఇవి వేగాలి దోరగా. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. 4 కట్ చేసి, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి ఇందులో వేసేసాను. ఈ ముక్కలు ఫ్రై అన్నాను కదా అని చెప్పి మరీ దోరగా వేగకూడదండి. నూనెలో మగ్గాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మగ్గించాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెత్తగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, మాడిపోకుండా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్ ఫాలో అయితే. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక, 2 లవంగాలు, 5 మిరియాలు, బిర్యానీలో వేసే స్టార్ ఉంటుంది కదా 2 రబ్బలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కారం కొద్దిగా మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే చిన్న చింతపండు రేకు. వీటిని నీళ్లు పోయకుండా ఇలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయినాయి నూనెలో. ఇప్పుడు సెంటర్కి ఇలాగ ఉల్లిపాయలంతా సపరేట్ చేసి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్లేమ్ కూడా. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మొత్తం అంతా ఇలాగ కలిపేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ మసాలా ఇందులో యాడ్ చేసేయాలి. ఒకవేళ ఇది మిక్స్ అయిన తర్వాత మీకు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కనుక ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత యాడ్ చేస్తే కారం పచ్చి వాసన వస్తుంది. ఈ మసాలా మొత్తం నేను పచ్చివే వేసాను కాబట్టి ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఏమన్నా పచ్చి వాసన ఉంటే మొత్తం అంతా పోతుంది. ఇప్పుడు మూత తీసి చూసాను, పచ్చివాసన అంతా పోయింది. ఇంకంతేనండి. మనం వేయించి పక్కన పెట్టిన ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఒకసారి అంతా కలిపేసి మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర ప్రజెంట్ అందుబాటులో లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అంతేనండి,
మసాలా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. రైస్లో చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి ఈ టైంలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.